నెల్లూరు జిల్లా ప్రముఖ టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి నేడు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. గత కొద్ది కాలంగా శ్వాసకోశ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రం కావడం, దానివల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో రేడియేషన్ చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం ఆయన్ని హైదరాబాద్కి తీసుకువచ్చారు. కాగా 3 రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని ఆసుపత్రిలో పరామర్శించారు. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో సోదరుడు ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత వివేకానందరెడ్డి. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణం తర్వాత ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. విలక్షణమైన వ్యక్తిత్వం, మంచి వాక్య చాతుర్యం, వేషధారణ కలిగిన వ్యక్తి వివేకానందరెడ్డి. ఆయన ఏ విషయమైనా స్పందించవలసి వస్తే నిర్మోహమాటంగా చెప్తారు. ఆయన 1950 డిసెంబర్ 20న జన్మించారు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. అందులో బాలకృష్ణ, సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము, అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం. మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.